డే 3 వచ్చేసరికి మనకి పెద్ద కన్యక అమ్మవారి గుడిలో చండీ అలంకరణతో అయితే అమ్మవారు అయితే కనిపిస్తారు. అమ్మవారి దర్శనం కంప్లీట్ అయిపోయి వచ్చేటప్పుడు ఇలా మనకి ఈ 5 వినాయకుళ్ళతో అండ్ అలాగే లక్ష్మీదేవులు అయితే ఇలాగైతే దర్శనం ఇస్తారు. ఒక్కొక్క లక్ష్మి ఒక్కొక్క రూపంగా. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత గీతా మందిరంలో అయితే మనం కృష్ణుని దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు గాయత్రి అలంకరణ కనిపిస్తుంది. కిందకు వచ్చాక ఇలా డ్యాన్స్ చేస్తున్నారు. తర్వాత గంటలమ్మ తల్లి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ వచ్చేసరికి మనకి అన్నపూర్ణాదేవి అలంకరణ అయితే చేశారండి ఇవాళ. అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణతో దర్శనం ఇచ్చారు. అక్కడ చూసుకొని మేము చిన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. అక్కడ కూడా గాయత్రీదేవి అలంకరణ అమ్మవారు. అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము వచ్చే దారిలో ఇంకొక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. అక్కడ వచ్చేసరికి ధనలక్ష్మి అలంకరణతో అయితే దర్శనం ఇచ్చారు. తర్వాత ఇంకొక చోట గజలక్ష్మి అలంకరణ. మా ఇంటి దగ్గర వచ్చేసరికి అన్నపూర్ణాదేవి అలంకరణ.